అంబేద్కర్ భవనం యదాలం ఎన్నో సంవత్సరాల నుంచి మినీ వ్యాన్ డ్రైవర్లు వ్యాన్లు ఆపుకొని బతుకు జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉన్న ఫలంగా ఉదయాన్నే మినీ వ్యాన్ డ్రైవర్లందరూ బతుకు తెరువుకై వెళ్ళిపోయిన సమయంలో కొద్దిమంది ఉన్న సమయంలో ఆడ 50 కుటుంబాలు జీవనం సాగిస్తారు. వ్యాన్ డ్రైవర్లు స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి ఉన్న ఫలంగా కమిషనరు, పోలీసు సిబ్బంది, సిఐ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసు సిబ్బందిని వెంట పెట్టుకొని సిఐ బాబీ గారు ఉన్న ఫలంగా వచ్చి ఆడ వ్యాన్ డ్రైవర్లు, సార్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్థలంలో బండ్లు ఆపుకుంటున్నాము, మేము ఇది ఆర్ఎంబీ స్థలానికి సంబంధించింది, ఆర్ఎంబీ వాళ్ళకి ట్యాక్సీ కడుతున్నాము, అనేక రకాల ట్యాక్సీలు కడుతున్నాము, ఈ వ్యాన్లు తోలుకొని వచ్చిన డబ్బులతో ట్యాక్సీలు కట్టుకుంటూ ఇంట్లో జీవనం సాగించుకుంటున్నాము, మమ్మల్ని ఉన్న ఫలంగా ఇక్కడ ఖాళీ చేస్తే మేము ఎట్లా బతకాలని చెప్పి అడిగినా కూడా సరే మీరు ఎట్టయినా బతకండి, మాకు సంబంధం లేదు, ఇది ఇక్కడ ఖాళీ చేయాలనే విధానంతో కోట్లు కట్టాలా, ఖాళీ చేయాలనే విధానాన్ని చెప్తూ ఖాళీ చేయలేదని చెప్పి వ్యాన్ డ్రైవర్లకి అండగా ఉన్న సిఐటి నాయకుల్ని, వ్యాన్ డ్రైవర్లని అరెస్ట్ చేసి పోలీసుకి తీసుకొని పోవడం ఇది విడ్డూరం అని చెప్పుకోవడానికే విడ్డూరంగా ఉన్న విధానం. ఈ విధానం సరికాదని చెప్పి కూడా మేము చెప్తున్నాము. మనమేమి ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని మరిచి కమిషనర్ కానీ సిఐ గారు కానీ అరెస్టులు చేయడం సరికాదు. ముందు కమిషనర్ గారు ముందుగా వ్యాన్ డ్రైవర్లను, సిఐటియు నాయకులను చర్చలకు పిలిచి ఈరోజు చేసిన విధానంగానే మీకు పక్కన స్థలం ఉంది, ఆడ మీరు వ్యాన్లు ఆపుకోండి, మాకు ఇబ్బందికరం లేదు, ఏడ వరకు ఖాళీ చేయండి అని చర్చలు జరుపుకుంటుంటే ఈ విధానం జరిగేది కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. అది ఏమి ముందుగా చర్చలు జరపకుండా ఉన్న ఫలంగా వ్యాన్ డ్రైవర్లని అరెస్ట్ చేయడం, సిఐటి నాయకుల్ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు ఖాళీ స్థలం హాస్పిటల్, పివిఎస్ హాస్పిటల్కి ఆ సైడ్గా ఖాళీ చేసి ఏడ మీరు ఆపుకోండి, వ్యాన్లో పెట్టుకోండి, ట్రాఫిక్కి అంతరాయం ఉండదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, మీకు ఎవరు ఇబ్బంది చేసేవాళ్ళు ఉండరని ఇప్పుడు చెప్పిన మాట ముందుగానే చర్చలు జరిపి చెప్పుకుంటే ఇంత విధానం కూడా ఈ విధానం జరగదని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కూడా సరే పోరాట ఫలితంగా కమిషనర్ గారు కానీ సిఐ గారు కానీ చర్చలు జరిపి వాళ్ళకి వ్యాన్లు ఆపుకోవడానికి స్థలాన్ని చూపించడం వాళ్ళకి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకపోతే పక్కన పడేది వస్తుంది. ఇప్పుడు ఉన్న స్థలాన్ని ఇది ఆర్ఎంబీ స్థలం కాబట్టి మాకు అదే జీవితకాలం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కమిషనర్ గారు వ్యాన్ డ్రైవర్ని ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఆపోజిట్లో మేము బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము.
అక్కడి నుంచి ఈరోజు ఉన్న పలంగా ఖాళీ చేయించి పీవీఎస్ హాస్పిటల్ ముందర పెట్టుకోమని చెప్పి కమిషనర్ గారు సిఐ గారు చెప్పారు. ఇప్పుడు ఆ స్థలాన్నైనా మాకు అందరికీ ఉపాధి కలిగించే విధంగా మళ్ళీ ఎవరు వచ్చినా దాన్ని ఖాళీ చేయకుండా మాకు అనుగుణంగా అందరి జీవనానికి సాగే విధంగా కమిషనర్ గారు సిఐ గారికి ధన్యవాదాలు. నాయుడుపేట కమిషనర్ గారికి సిఐ గారికి ఆ ఒక వందనములో నా పేరు రమణయ్య, మినీ ట్రక్ ఆటో రమణయ్య. పోతే అన్నా క్యాంటీన్ కాడ పెట్టించారు, ఆడ చెప్పించారు, మళ్ళీ ఇంకో ప్లేస్ మార్చారు. ఉండేది ఇప్పుడు 3వ ప్లేస్లో అంబేద్కర్ భవనం ఎదురుగా పెట్టుకొని ఈ 40-45 మంది డ్రైవర్లు మా పొట్ట కోసం జీవనం సాగిస్తున్నాం. ఉన్నట్టు వచ్చి ఈరోజు వరకు ఈరోజు ఖాళీ చేయండి, అది ఆర్ఎంపీ స్థలం, ఖాళీ చేయండి, కుట్ల కట్టాలని డిమాండ్ చేసి ఉన్న డ్రైవర్ల వరకు అరెస్ట్ చేసి తీసుకొని పోతే జరిగింది. ఇక్కడ కాదు, మేము కుట్ల కట్టాలి, మీకు పక్కన చూపిస్తామని తీసుకుపోయారు. ఆడ సరళం చేసి ఆడే పెట్టారు. ఉన్న స్థలాన్ని అయినా సరే మాకు అదైనా సరే మేము మా జీవితం సాగించే వరకు అది మాకు ఉండాలని అంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు సతీష్, నేను వ్యాన్ డ్రైవర్ని. ఎప్పటి నుంచో ఈ వ్యాన్ డ్రైవర్ వృత్తిని నమ్ముతున్న బతుకుతూ ఉన్నాము. ఈ మున్సిపల్ కమిషనరు, సిఐ గారు, ఈ పోలీసు వాళ్ళు నిత్యం మనం వేధిస్తూనే ఉన్నారు. ఇప్పుడే 3 దగ్గర మార్చారు. కాంప్లెక్స్ కాడ నుంచి అన్నా క్యాంటీన్ కాడ నుంచి ఇప్పుడు అంబేద్కర్ భవన్ కాడ నుంచి ఇంకా అక్కడి నుంచి దూరంగా తొలగించడానికి ప్రయత్నించి ఈరోజు నానా రభస చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అందరు బతుకు తెరుగుకై బాడుకై వెళ్ళిపోయిన తర్వాత కొంతమందిని చూసి మున్సిపల్ కమిషనరు, సిఏ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, విషయం చెప్పకుండా నానా రభస చేసి ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెట్టి స్టేషన్ దాకా తీసుకెళ్ళి మా బతుకు తెరుగుపై గడ్డగొడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు కమిషనరు, సిఏ గారు చెప్పినట్టు మేము 2 దగ్గరలో మారాము. ట్రాఫిక్ అంతరాయం ఉంది, మీరు కొద్దిగా అందరికీ అనుకూలంగా ఉన్నానంటే దాన్ని బట్టి మేము వాళ్ళు అనుసరించి వాళ్ళ విధి విధానాన్ని గౌరవించి మేము అనుకున్నట్లే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఎదురుగా కేటాయించిన స్థలంలో మా బతుకు తెరుగుపై భరోసా ఇచ్చారనే నమ్మకంతో బతుకుతూ ఉంటే మళ్ళీ ఆ స్థలం కూడా మాకు ఆక్రమిత కావాలి, మాకు అందరికీ లబ్ధి పొందాలి అని లేకుండా ఓలు సొంత ప్రయోజనాలకై రాజకీయ పరంగా అన్ని విధాలుగా మున్సిపల్ కమిషనర్ గారు, సిఏ గారు మాకు ఎటువంటి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పుడు ఇచ్చిన స్థలంలో శాస్త్రంగా ఉండి మా బతుకు జీవనం గడిచేలాగా ఉపయోగపడాలని గౌరవిస్తున్నాం.